పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్లో ఓ వైద్యుడు డెంగీ బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 964 డెంగీ కేసులు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 706 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఈ ఏడాది కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు హెచ్చరించింది. మూడు 4 జిల్లాల్లో డెంగీ తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. 61% కేసులు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం జిల్లాలోనే నమోదైనట్లు తెలిపింది. రాష్ట్ర రాజధానిలో 327, ఖమ్మం జిల్లాలో 161, మేడ్చల్లో 103 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. గతేడాది తొలి 6 మాసాల్లో ఈ 3 జిల్లాల్లో కేవలం 282 కేసులే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఈ ఏడాది డెంగీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెంగీతో పాటు మలేరియా, చికెన్ గున్యా కేసులు కూడా పెరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి రాష్ట్రంలో 71 మలేరియా, 33 చికెన్ గున్యా కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని పేర్కొంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డెంగీ తీవ్రత గురించి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. డెంగీలోని 4 ప్రధాన వేరియంట్లు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని పేర్కొంది. దేశంలో కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇక డెంగీ కేసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ గున్యా, డెంగ్యూ కేసులు, అలాగే డయేరియాకి సంబంధించిన కేసులు కావచ్చు, అన్నీ కూడా పెరుగుతున్నాయి. సీజనల్ వ్యాధులు, వర్షాలు రావడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ముఖ్యంగా రిమోట్ జిల్లాలైనటువంటి భద్రాచలం, కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, అలాగే వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా ఈ డెంగ్యూ, చికెన్ గున్యా సంబంధించిన జ్వరాలు అయితే చాప కింద నీరులాగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా కేసులు పెరుగుతూ ఉంది. దాదాపుగా 2019లో మనం పెద్ద అవుట్ బ్రేక్ చూసాము. తర్వాత 2022లో కూడా కేసులు పెరిగాయి. ఆ సంవత్సరం చూసుకున్నట్లయితే డాక్టర్స్ కూడా చాలా మంది డెంగ్యూ కేసులు బారిన పడేసి షిఫ్ట్ కొంతమంది డాక్టర్స్ లీవ్ పెట్టేసిన సందర్భాలు కూడా మనం చాలా చూసాము. సో ఈ సంవత్సరం కూడా సీజన్ స్టార్ట్ అవ్వకముందు, అంటే మాన్సూన్ కొంచెం వర్షాకాలం వచ్చింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది. కానీ ఆ కొంచెం వర్షాలకి పెద్ద ఎత్తున అయితే సీజనల్ జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని హాస్పిటల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, ఏరియా హాస్పిటల్ కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ జ్వర పీడితులు అయితే హాస్పిటల్కి భారీ ఎత్తున క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓపీ కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్లో కూడా కేసుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్ నాగేంద్ర గారు ఉన్నారు. సో ఎలా ఉంది ఓపీ పరిస్థితి, ఎలా ఉంది, జ్వరాల సంఖ్య ఎలా ఉంది, మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూకి సంబంధించిన కేసులు పెరుగుతూ ఉన్నాయి, చికెన్ గున్యా ఉంది, చాలా మందికి పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళలో కూడా వామిటింగ్స్ సెన్సేషన్స్ వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు, ఎలా ఉంటుంది, మొత్తం పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ యొక్క సీజన్లో వర్షాలు పడడం వల్ల, ఈ మురికి నీళ్ళు చుట్టుపక్కల పరిసరాలు ఉండడం వల్ల దోమల వ్యాప్తి చెంది ఈ డెంగ్యూ సీజనల్ వ్యాధులు అనేది ప్రబలే అవకాశం ఉంది. ఈ డెంగ్యూ ఫీవర్ కానీ, టైఫాయిడ్ ఫీవర్ కానీ, తర్వాత రకరకాల వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి మన దగ్గర ఉస్మానియా హాస్పిటల్లో చాలా మటుకు ఈ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. మన దగ్గర టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి ఈ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ తక్కువ ఉండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడ్డప్పుడు టర్మినల్లీ ఇల్ అయిన పేషెంట్లు మన దగ్గర పంపించడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ తోటి డెంగ్యూ ఫీవర్లను ఎంతవరకు వస్తుందనేది మనం అంచనా వేయలేము. బట్ ఇవన్నీ వ్యాప్తి చెందుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. బట్ ఉస్మానియా హాస్పిటల్లో మనం అందరికీ లాస్ట్ టైం కూడా డెంగ్యూ ఫీవర్లో ఏ మోర్టాలిటీ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మెడిసిన్ ప్రొఫెసర్, మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇటువంటి జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓపీ కూడా 3000 నుండి 3200 వరకు ఓపీ పెరగడం జరుగుతుంది. దట్స్ వాట్. అంటే ఇక్కడ మనకు ట్రాపికల్ డిసీజ్కి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఒక ఉస్మానియా హాస్పిటల్కి అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజీకి. ఇక్కడికి వచ్చే పేషెంట్లు అందరూ టెర్షరీ కేర్ కోసం వచ్చేవాళ్ళే. మనకు అనుబంధంగా ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్కే ఫీవర్ కేసెస్ పోతుంది. అయినా కానీ మనం ఇక్కడ ఫీవర్ క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. డైలీ 10 to 20 కేసెస్ ఫీవర్ క్లినిక్లలో చూడడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఎవాల్యుయేట్ చేసేసి వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
సార్ మన హాస్పిటల్లో చూసుకున్నట్లయితే అంటే హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, 400 కేసులు పైగా నమోదైపోయాయి. సో ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఈ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలామంది ప్లేట్లెట్స్ విషయంలో కూడా కంగారు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా ఉంది మన హాస్పిటల్? అంటే మనకు డెంగ్యూ ఫీవర్ గురించి మనం కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. డెంగ్యూ ఫీవర్ అనేది ఒకటి వైరల్ జబ్బు. వైరల్ అంటే డెన్ 1, 2, 3 అని ఉంటుంది. 4 వైరసెస్ ఉంటాయి. వైరస్ అది ఒక్క మనిషి నుంచి వేరేకి ఎలా వెళ్తుందో అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ 1 పర్సన్ టు అదర్ బై మస్కిటో నేమ్ ఏంటిది? ఏడిస్ ఎజిప్టి. సో ఏడిస్ ఎజిప్టి మస్కిటోని మనం కంట్రోల్ చేస్తే మనం డెంగ్యూని కంట్రోల్ చేయొచ్చు. అది మనం ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. అయితే ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే మనము వాటర్ హీటర్ స్టోరేజ్ లైక్ ఓల్డ్ టైర్స్ కానీ ఓల్డ్ వాటర్ కంటైనర్స్లో ఈ వాటర్ జమ అయితే అక్కడ ఏడిస్ ఎజిప్టి మస్కిటో దాని గ్రోత్ అవుతుంది. అయితే మనం అవాయిడ్ ఎలా అంటే ఈ వాటర్ సోర్సెస్ను దాన్ని తీసేస్తే మనం ఏడిస్ ఎజిప్టి గ్రోత్ తగ్గిస్తే మనకు డెంగ్యూ ఫీవర్ కూడా రాదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ఎలా ఉంటాయి క్లినికల్ ఫీచర్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫీవర్ 1 to 2 days బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫీవర్ 1 to 2 days ఉంటుంది, తర్వాత తగ్గిపోయి మళ్ళీ 5 to 6 days అది బైమోడల్ ఫీవర్ ఉంటుంది. అది వచ్చినప్పుడు సిమ్టమ్స్ డెంగ్యూ ఫీవర్ అంటారు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు, డెంగ్యూ షాక్ సిండ్రోమ్. 3 stages ఉంటాయి. కానీ అందరు పేషెంట్లకు అన్నీ రావు, కొందరు పేషెంట్లకే వస్తారు. ఓన్లీ 1 to 2% గో ఫర్ కాంప్లికేషన్స్. అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏమంటారంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది, దాంతో పాటు వామిటింగ్స్ వస్తుంది, తర్వాత రెట్రో ఆర్బిటల్ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్, దట్ ఈస్ బ్రేక్ బౌన్ ఫీవర్ అంటారు. ఇది చాలా హై ఫీవర్ వస్తుంది. అది కొంచెం మనం ఇది వైరల్ ఫీవర్ కదా, కొంచెం టెంపరేచర్ గిట్ట కంట్రోల్ చేసుకొని మనం ఫుడ్ నేచురల్ హెల్దీ డైట్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే 90% డెంగ్యూ ఫీవర్ తగ్గిపోతుంది. ఒక 1 to 2% ఆఫ్ పేషెంట్ దే విల్ గో ఫర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. హెమరేజిక్ ఫీవర్ అంటే దానిలో కొంచెం రియాక్షన్ ఎక్కువై అది బ్లడ్ వెసల్ని డ్యామేజ్ చేసి క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ అంటారు. అయితే దాంతో హైపోటెన్షన్ అవుతుంది, బ్లడ్ తగ్గిపోయి వాళ్ళకు ప్లూరల్ ఎఫ్యూజన్, అసైటిస్ గిట్ట వచ్చి వాళ్ళకు దే రిక్వైర్ అడ్మిషన్. వామిటింగ్స్ కూడా అవుతున్నాయని చెప్పేసి పెద్ద కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, హాస్పిటల్స్ కూడా వెళ్తున్నారు చెప్తున్నారు. అంటే వామిటింగ్స్ మనకు కాజెస్ ఎన్నో ఉండొచ్చు. ఒకటి ఏ ఫీవర్ అయినా వామిటింగ్స్ వస్తాయి. వీ కెన్ హ్యావ్ టైఫాయిడ్, ఎంట్రిక్ ఫీవర్, హెపటైటిస్ ఏ, వైరల్ హెపటైటిస్. ఇవన్నీ వెనెవర్ దేర్ ఈజ్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ అప్పుడు ఇవి టైఫాయిడ్, ఎంట్రిక్ ఫీవర్, దెన్ హెపటైటిస్ ఏ, డెంగ్యూ, ఎనీ ఫీవర్లో మనకు వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్ అనేది ఒక సిమ్టమే, కానీ అది ఎందుకు వస్తుందో మనం డాక్టర్ దగ్గరికి వస్తే మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏ జబ్బుకైనా ఎనీ ఇన్ఫెక్షన్ డిసీజ్ మన దగ్గర ఉస్మానియా హాస్పిటల్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నాయి అండ్ మంచి ట్రీట్మెంట్ ఉంది అండ్ వీఆర్ డిశ్చార్జింగ్ పేషెంట్ ఇన్ హెల్దీ కండిషన్ ఆల్సో. సో రాష్ట్రవ్యాప్తంగా అయితే కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్ ప్రస్తుతానికి మొర్టాలిటీ అయితే లేదు, కానీ చూసుకున్నట్లయితే ఏరియా హాస్పిటల్ నుంచి ఉస్మానియా కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, అలాగే ఇంకోటి హాస్పిటల్ కావచ్చు, ఎక్కడ చూసిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాదాపుగా డెంగ్యూ బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాన్సూన్ స్టార్టింగ్లోనే ఇన్ని కేసులు నమోదవుతాయి అంటే మాన్సూన్ ఇంకా మధ్యలోకి వస్తే ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయో, ఇంకా ఎంత అవుట్ బ్రేక్ చూడాల్సి వస్తుందో అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారు. జాగ్రత్తలుగా ఉండాలని చెప్పేసి అటు ప్రజలకు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసీ ఏరియాల్లో కూడా ఎంతమంది సంబంధించిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ లాగింగ్ ఎక్కడ ఉండకుండా చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం కేసులు తగ్గించగలుగుతున్నామని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.